కృష్ణా జిల్లా గుడివాడలోని పెట్రోల్ బంకుల వద్ద భారీగా రద్దీ పెరిగింది. బంకుల వద్ద పెట్రోల్ కొట్టించుకునేందుకు వాహనదారులు బారులు తీరారు. అవసరానికి మించి క్యాన్లు, టిన్నులతోనూ పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. కొందరు బంకుల వద్ద నిర్వాహకులు నో స్టాక్ అంటూ బోర్డులు పెట్టడంతో వాహనదారుల్లో ఆందోళన పెరుగుతోంది. తెరిచి ఉన్న బంకుల వద్దకు అంతకంతకు వాహనదారుల రద్దీ పెరుగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెట్రోల్ కొరత భయం జనాన్ని బెంబేలెత్తిస్తోంది. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూతపడడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్న జనానికి పెట్రోల్ బంకులు మూతపడడంతో ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామారావు అందిస్తారు. వార్ ఎఫెక్ట్తో నిన్నటి వరకు గ్యాస్ కొరత ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ ప్రభావం పెట్రోల్కి కూడా చేరినటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల గుంటూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా చోట్ల పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. దీంతో వాహనదారులందరూ కూడా ఎక్కడైతే పెట్రోలు ఉందో అక్కడికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం గుంటూరు నడిబొడ్డున ఉన్నటువంటి లాడ్జీ సెంటర్లో ఉన్నాం. లాడ్జీ సెంటర్లో చూసుకున్నట్లయితే ఆ పెట్రోల్ బంకులు మూతేయటంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. చాలా చోట్ల పెట్రోలు సప్లై ఉన్నప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితి అనేది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తింది. ఒకవైపు చూసుకున్నట్లయితే పెట్రోల్ కొరత లేదని చెప్తున్నారు, కానీ వాస్తవంగా చూసుకున్నట్లయితే చాలా చోట్ల పెట్రోల్ బంకులు క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే జనం కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే పెట్రోల్ లేకపోతే తమ రెగ్యులర్ యాక్టివిటీస్ అనేది ఆగిపోతాయి. ఈ నేపథ్యంలోనే పెట్రోల్ కోసం ఎగబడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ పెట్రోల్ కొట్టించుకోవడానికి ఇచ్చినటువంటి వాహనదారులు కూడా ఉన్నారు. చెప్పండి, ఏంది పెట్రోల్ బంకుల దగ్గరికి ఇక్కడే ఇంత క్యూ ఉంది, మిగతా చోట్ల వెళ్ళవచ్చు కదా? పెట్రోల్ లేదండి, పెట్రోల్ బంకులు లేవు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ పెట్రోల్ లేదని బోర్డులు చూసారు? మీరు పెట్రోల్ క్లోజ్ చేసింది. సో మీరు వెళ్ళొచ్చారా? మీరేమన్నా మీకు ఎక్కడ హరీర మాల్ దగ్గర పోతే బ్యారికేడ్లు పెట్టి నో పెట్రోల్ అని బోర్డు పెట్టారు సార్. గార్డెన్స్లో పెట్రోల్ ఉన్నప్పుడు గార్డెన్స్లో పెట్రోల్ పోయకుండా బ్లాక్ చేశారు. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు ఉండటంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎక్కడైతే పెట్రోల్ ఉందో అక్కడికి జనాలు రావడంతో రద్దీ అయితే తీవ్రంగా ఏర్పడింది. ప్రస్తుతం పెట్రోల్ బంక్ యజమాని కూడా మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంది పెట్రోల్ చాలా చోట్ల నగరంలో పెట్రోల్ బంకులు మూసేస్తున్నది, అసలు ఏంటి మీ పెట్రోల్ బంక్ దగ్గర చూస్తున్నట్టయితే ఎలా ఉంది? జనరల్గా ఎందుకు ఇలాంటి సిట్యుయేషన్ ఉంది? పెట్రోల్ బంకులు మూసేయడం అనేది పర్మనెంట్ ఏం కాదండి. ప్రోడక్ట్ అయిపోయి ఏమన్నా అయితే 2 గంటలు 3 గంటలు మూసేస్తారు తప్పితే ప్రోడక్ట్ అయితే అందరికీ ఇస్తున్నారు, అందరూ కొడతారు. కాకపోతే జనం ఏంటో పెట్రోల్ దొరకదు లేకపోతే బంకులు మూసేస్తున్నారు అనేది ఒట్టి మాట అండి. దయచేసి కస్టమర్లందరూ ఒక విన్నపం ఏంటంటే క్యాన్లు, బాటిల్స్, రమ్ములు తీసుకొని రావద్దు మా దగ్గరికి దయచేసి. ఎందుకంటే కొట్టొద్దని చెప్పి ప్రభుత్వం నుంచి క్లియర్గా ఆదేశాలు ఉన్నాయి. అందుకని మేము ఎవరం కొట్టం. అది కొంచెం మీడియా ద్వారా కూడా మీరు కూడా కాస్త పబ్లిష్ చేయండి. పెట్రోల్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, కావాల్సినంత పెట్రోల్ ఉంది. అంటే మీ దగ్గర చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, జనరల్గా అయితే ఎలాగుంటుంది, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎలాగుంది? జనరల్గా చాలా నార్మల్గా ఉంటుందండి. రోజుకి 4000 లీటర్లు 5000 లీటర్లు ఒక్కో బంకు పెట్రోల్ సేల్ చేస్తుంటే మొత్తం 2-3 చోట్ల అయిపోయేటప్పటికి జనం ప్యానిక్ అయిపోయి వస్తున్నారు తప్పితే వేరే ఏం కాదండి. అందరి ప్రోడక్ట్ కరెక్ట్గానే ఇస్తున్నారు, ఏం ఇబ్బంది లేదు. కంపెనీల సైడ్ నుంచి కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ అంతా పర్ఫెక్ట్గా జరుగుతుంది. మా దగ్గర కావాల్సినంత ప్రోడక్ట్ ఉంది, మేము కొడతాం, ఇబ్బంది లేదు. మరి నగరంలో చూసుకున్నట్లయితే చాలా చోట్ల వీళ్ళందరూ చెప్తున్నారు ఒకటే మాట, పెట్రోల్ అక్కడ నో స్టాక్ బోర్డు ఉంటే మేము ఎత్తుక్కుంటూ వస్తున్నాం. చాలా చోట్ల కూడా ఇలాంటి సిచ్యువేషనే ఉందన్నారు. మీరేమో పెట్రోల్ సప్లై సఫిషియెంట్గా ఉందన్నారు. మరి ఎందుకు ఇన్ని బంకులు మూతపడాల్సిన పరిస్థితి? ఇది చాలా టెంపరీ అండి. ఇది జనం ఒక దగ్గర పెట్రోల్ అయిపోయిందని, లేకపోతే హైదరాబాద్లో అయిపోయింది, లేకపోతే ఇంకో ఊర్లో అయిపోయిందని ఫీల్ అవుతున్నారు తప్పితే పెట్రోలు అంత సఫిషియెంట్గా ఉంది. ఇన్ కేసు ఒక బంకులో పెట్రోల్ అయిపోయినా కానీ మళ్ళీ మీకు దాన్ని రీఫిల్ చేస్తారు. ఒక 4 అవర్స్ 5 అవర్స్ లేదంటే మ్యాక్సిమం నెక్స్ట్ డేకి వస్తుంది. అంతేగాని మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బంకులు ఏం మూసేయట్లేదు. అటువంటి ఇన్స్ట్రక్షన్స్ మాకైతే లేవండి ఇప్పుడు దాకా. సో ఇప్పుడు మీరు పెట్రోల్ ఎంత కావాలనుకున్నా అంత సప్లై చేస్తున్నారు? డెఫినెట్గా చేస్తామండి. మీరు వెహికల్ తెచ్చుకోండి, వెహికల్ ఎంత కావాలంటే అంత కొట్టి పంపిస్తాం. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం ఏదైతే రద్దీ సిట్యుయేషన్ పెట్రోల్ బంకుల దగ్గర ఏర్పడిందని కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్లయితే మాత్రం గుంటూరు నగరంలోనే చాలా చోట్ల పెట్రోల్ బంకులన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. అలాగనే కొన్ని చోట్ల అయితే నో స్టాక్ బోర్డులు పెట్టారు. కొంతసేపటి క్రితం పెట్రోల్ కొట్టినటువంటి బంకులు ఇప్పుడైతే నో స్టాక్ బోర్డు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఉన్న పెట్రోల్ బంకులు ఏదైతే ఉన్నాయో పెట్రోల్ కొడుతున్నటువంటి పెట్రోల్ బంకులు వాటి వద్ద అయితే మాత్రం విపరీతమైనటువంటి ఒత్తిడి పెరిగింది. అక్కడ కూడా ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే మరికొద్ది గంటల్లోనే ఆ బంకులు కూడా మూతపడే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.